ఇట్లా పోతేగా రేవంత్ రెడ్డి గారు ఆయన కథలు మనం చూసినాం. రైతు భరోసా నిన్ననన్న మొత్తం వేస్తాడేమో అనుకున్నాం. ఆ రోజు సిద్దిపేటకు వస్తే నిలదీస్తారని చెప్తే ఒక ఎకరానికి వేసిండు. నిన్న కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తే మళ్ళొక్క ఎకరానికి వేసిండు. మరి మిగతాది ఇంకెప్పుడు వేస్తావు? చెప్పింది 15,000, ఎగ్గొట్టింది 2 రైతు భరోసాలు. ఈ 3వ రైతు భరోసానైనా పూర్తిగా ఇస్తావా అంటే ఇప్పటికే కోతలు అయిపోయినాయి, వడ్లు కల్లాలకు వచ్చినాయి. వడ్లు కల్లాలకు వచ్చినా రైతు బంధు పడలే. రైతు బంధు అంటే పెట్టుబడి సహాయం. పంట చేతికి వచ్చినా నీ పెట్టుబడి సహాయం రాలే. కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు, ఆయన గర్జిస్తారని భయపడి నిన్నో డ్రామా నడిపి 1 ఎకరానికి వేసినావు. ఊరిచ్చి 1 ఎకరానికి వేసినావు. అంటే ఇక మళ్ళీ మిగతాది పడాలంటే మళ్ళొక్కసారి కేసీఆర్ బయటకు రావాలి. ఇక ఇట్లా ఎన్నిసార్లు రావాలి? అంటే కేసీఆర్ గారు ప్రశ్నిస్తే తప్ప, బీఆర్ఎస్ పోరాడితే తప్ప రైతు బంధు పడే పరిస్థితి ఉండదా? నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? సిద్దిపేటకు వచ్చినప్పుడు మార్చి 22 నాడు 20 రోజుల్లో మిగతా పైసలు వేస్తా అన్నావు, వేయలే. అంతకుముందు ఏం చెప్పినావు? మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మిర్యాలగూడలో సభలో మున్సిపల్ సభలో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అయిపోగానే రైతు భరోసా ఇస్తా అన్నావు, వేయలే. సిద్దిపేటలో చెప్పినావు, వేయలే. నిన్న కేసీఆర్ గారు వెళ్తే మొత్తం వేస్తున్నా అన్నావు, మళ్ళీ 1 ఎకరానికి వేసినావు. అంటే 3 5,000 కోట్లు పడ్డాయి, ఇంకా 4,000 కోట్లు పడాలి. అవి ఎప్పుడు వేస్తావు? అంటే నువ్వు ఇలా కేవలం మాటలు చెప్తూ కేసీఆర్ గారి మీటింగ్ను ఏదో నేను డైవర్ట్ చేస్తా అనేటువంటి ఒక పిచ్చి భ్రమల్లో ఓ సభ పెట్టుకొని రైతు భరోసా ఇస్తున్నాను ఒక డ్రామా ఆడినావు. రైతులకు అర్థమైతలేదా? ఇంత కేసీఆర్ పుణ్యమే ఆయనతో పడ్డాయి 2,000 కోట్లు, లేకపోతే అవి కూడా పడకపోతుండే అని అర్థమవుతుంది కదా. మిగతా ఎప్పుడు వేస్తావు నువ్వు? మరి పోయినసారి 9 రోజులు వేసినా డైలాగ్ కొట్టినావు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 6 నెలలు అయిపోయింది. 6 నెలల కింద పడాల్సిన రైతు బంధు ఇప్పటికి వల్లే కేవలం 5,000 కోట్లు మాత్రమే పడ్డాయి, ఇంకా 4,000 పడాలి. బడా కాంట్రాక్టర్లకు ఉంటాయి కానీ రైతులంటే నీకు ఉండవు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిన్న ఒక విషయంలో ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. రేవంత్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పాలని కూడా అనుకుంటున్నాను. మొన్నటిదాకా ఒకటి ఏమన్నాడంటే కాళేశ్వరం కుప్పగూలింది అన్నాడు, కాళేశ్వరం కూలిపోయింది అన్నాడు, కాళేశ్వరం 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అన్నాడు. నిన్న మాత్రం ఒక సత్యం చెప్పిండు. మేడిగడ్డ 2 పిల్లర్లు గుంగినాయి, దాన్ని రిపేర్ చేస్తాం, కాళేశ్వరం వాడుకుంటాము అన్నాడు. మరి కుప్పగూలితే 2 పిల్లర్లు రిపేర్ అవుతుందా? కుప్పగూలితే మొత్తం కూలిపోవాలి కదా. కాళేశ్వరం మొత్తం కూలిపోతే మొత్తం కొత్తగా కట్టాలి. కూలేశ్వరం అయిందంటే మొత్తం కట్టాలి కదా కొత్తగా. మొత్తం కుప్పగూలిపోయిందంటే మరి మొత్తం 1,00,000 కోట్లతో కొత్తగా కట్టాలి కదా. నిన్నేమంటుండు? 2 పిల్లర్లు పోయినాయి, దాన్ని రిపేర్ చేస్తాం, తొందరగా రిపేర్ చేసి వాడుకుంటాం. అది కూడా నీకు ఎప్పుడు సోయొచ్చింది? సైంటిస్టులు, వాతావరణ శాఖ రాబోయే సంవత్సరం సూపర్ ఎలినో ఉండబోతుంది, తీవ్రమైన కరువు దుర్భిక్ష పరిస్థితులు ఈ దేశంలో రాబోతున్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తే గప్పుడు నీకు సోయొచ్చింది, గప్పుడు నీకు కాళేశ్వరం గురించి యాదికి వచ్చింది. అసలు నీకు ఎప్పుడు కాళేశ్వరం గురించి నీకు ఒక క్లారిటీ రాలే. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, నీకు ఇప్పటికన్నా క్లారిటీ వచ్చింది అనుకున్నా. నీకు ఏ తెలియదు, నా బి తెలియదు. కాళేశ్వరం గురించి నీకు ఏబిసిడీలు కూడా తెలివై. నీకు ద బ్యూటీ ఆఫ్ కాళేశ్వరం కేసీఆర్ గారు ఎంత గొప్పగా ఆలోచించిండ్రు అంటే, కాళేశ్వరం 3 లెవెల్స్లో పనిచేస్తుంది. మంచి వర్షపాతం ఉంటే మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్ లాంచ్ చేయాలి, మిగతా ఈ కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. యావరేజ్ రెయిన్ఫాల్ ఉంటే ఎల్లంపల్లి నుంచి మాత్రమే మోటార్ లాంచ్ చేయాలి. తీవ్ర కరువు దుర్భిక్షం ఉంటే అప్పుడు మేడిగడ్డ దగ్గర మోటార్ లాంచ్ చేయాలి. దిస్ ఈజ్ ఏ మల్టీ లెవెల్ ప్రాజెక్ట్. మంచి వర్షాలు వస్తే మిడ్ మానేర్, యావరేజ్ ఉంటే ఎల్లంపల్లి, డ్రౌట్ సిచ్యువేషన్ ఉంటే మేడిగడ్డ దగ్గర మోటార్ లాంచ్ చేయాలి. లాస్ట్ 2 years వర్ గుడ్. అందువల్ల ఎంఎంఆర్కేలే మోటార్ లాంచ్ చేసినాం, మల్లన్న సాగర్ నింపినాం, మా కొండపోచమ్మ సాగర్ నింపినాం, రంగనాయక సాగర్ నింపినాం, అనంతగిరి నింపినాం, లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. కోట్ల మంది ప్రజలకు త్రాగునీరు కాళేశ్వరం ద్వారా ఇప్పుడు ఈ నిమిషానికి కూడా అందుతున్నది. ఇప్పుడు ఎలినో వస్తుంది కదా, మేడిగడ్డ అవసరం నీకు గుర్తొచ్చింది. ఇప్పుడు పరిగెత్తిన నువ్వు. ఇదేదో 2 ఏళ్ల కింద పోయి ఉంటే ఈ పాటికి మరమ్మత్తు అవుతుండే, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుండే. ఇప్పుడు కాళేశ్వరం అంటే ఏంది? 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల
నీటి వినియోగం, వీటన్నిటి సమాహారం కాళేశ్వరం. 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం. 1.5 కోటి మంది ప్రజలకు త్రాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం. సో ఇంత గొప్ప కాళేశ్వరం ప్రాజెక్టులో నువ్వు 2 పియర్లు పోతే ఇంతకాలం కూలేశ్వరం అని, కుప్పగూలిందని, 1,00,000 కోట్లు కొట్టుకపోయిందని డైలాగులు కొట్టినావు. నువ్వు నిన్నగాక మొన్న మూసీకి నీళ్లు తెస్తా అని 8,000 కోట్లతో కొబ్బరికాయ కొట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగమే కదా. నువ్వు నిన్నగాక మొన్న గంధమల్ల గడతా అని నల్లగొండలో కొబ్బరికాయ కొట్టినావు కదా. ఆ గంధమల్లకు పోయే నీళ్లు మల్లన్న సాగర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే కదా. ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇంతకాలం ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పిండు, కాళేశ్వరం కూలలేదు, కాళేశ్వరంలోని 100 కాంపోనెంట్స్ ఇంటాక్ట్ ఉన్నాయి, ఒక బ్యారేజీలో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి అనే విషయం నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పకనే నిజాలు చెప్పినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. నిన్న రేవంత్ రెడ్డి అంటుండు హరీష్ రావుకు తెలుసో తెలియకనో ఏందో ఇవన్నీ కాళేశ్వరం నీళ్ళు అంటుండోండు. బరాబర్ అంట. ఎల్లంపల్లి ఉన్నది ఎక్కడ? 148 మీటర్లు. ఎల్లంపల్లి మోటార్ లాంచ్ చేసి మిడ్ మానేర్ నీళ్ళు తెచ్చినావు కదా నువ్వు. ఎల్లంపల్లి ప్యాకేజ్ 6, మధ్యలో టనల్ ప్యాకేజ్ 7, ప్యాకేజ్ 8 లక్ష్మీ పంప్ హౌజు. నువ్వు ఎల్లంపల్లి 148 మీటర్ల నుంచి మిడ్ మానేర్ 318 మీటర్లు, 148 నుంచి 318కి నీళ్ళు వస్తున్నాయంటే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తేనే మిడ్ మానేర్కి వస్తున్నాయి కదా. ప్యాకేజ్ 6లో ప్యాకేజ్ 8లో మోటార్లు ఒత్తుతూనే ఆ టనల్ తవ్వి మేము పూర్తి చేసినాం కనుకనే ఎల్లంపల్లి నుంచి నీళ్లు మిడ్ మానేర్కి వస్తున్నాయంటే ఈజ్ ఇట్ నాట్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం? కాళేశ్వరం డబ్బుల్లో ఆ 1,00,000 కోట్లలో భాగంగా మేము కట్టింది కాదా? అదేవిధంగా మిడ్ మానేర్ 318, మిడ్ మానేర్ నుంచి అనంతగిరి 397 మీటర్లకు నీళ్ళు వస్తున్నాయంటే ఆ టనల్ను, ఆ కాలువల్ని, ఆ పంప్ హౌస్ను, ఆ సబ్స్టేషన్ బీఆర్ఎస్ కడితేనే మరి మిడ్మానేర్ నుంచి అనంతగిరికి వస్తున్నాయి కదా. అనంతగిరి 397 మీటర్లు, అక్కడి నుంచి సిద్దిపేట నియోజకవర్గంలోని రంగనాయక సాగర్ 490 మీటర్ల ఎత్తులో ఉంది. మరి అనంతగిరి నుంచి రంగనాయక సాగర్కు నిన్న కూడా మోటార్లు నడిచినాయి, నిన్న కూడా నీళ్ళు వచ్చినాయి. పంటలకు నీళ్ళు తక్కువ పడితే నిన్న కూడా మోటార్లు నడిచినాయి. 397 నుంచి 490 మీటర్ల ఎత్తుకు నీళ్ళు వచ్చినాయంటే, ఆ టనల్ గుండా వచ్చినాయంటే కాళేశ్వరంలో భాగంగా కట్టిన పంప్ హౌజు, సబ్స్టేషను, ఆ టనలు, ఆ కాలువల వల్లనే రంగనాయక సాగర్కి వచ్చినాయి కదా. ఆ రంగనాయక సాగర్ 490లో ఉంది. రంగనాయక సాగర్ నుంచి నువ్వు ఏదైతే మూసీకి తెస్తా అంటున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు 557 మీటర్ల ఎత్తులో ఉంది. మరి రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్కు నీళ్ళు వస్తున్నాయంటే ఆ పంప్ హౌస్ను, ఆ టనల్ను, ఆ కాలువను, ఆ మల్లన్న సాగర్ను కాళేశ్వరంలో భాగంగా బీఆర్ఎస్ కట్టిందే కదా. 557 మీటర్లలో మల్లన్న సాగర్ ఉంటే అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ 618 మీటర్లు. మరి ఆ కొండపోచమ్మ సాగర్ 618 మీటర్లకు నీళ్లు పోయినాయి అంటే మల్లన్న సాగర్కి వెళ్ళి ఆ పంప్ హౌస్లు, కాలువలు, సబ్స్టేషన్లు కాళేశ్వరంలో భాగంగా కట్టినాయి కదా. ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి కదా. ఇంటాక్ట్ ఉన్నాయి కనుకనే నువ్వు ఆ నీళ్ళను తెచ్చి మూసీలో పోస్తా అని 8,000 కోట్లతో ఇలా పైపులు ఇస్తున్నావు. ఇంటాక్ట్ ఉన్నాయి కనుకనే యాదాద్రి జిల్లాకు నీళ్లు ఇస్తా అని చెప్పి గంధమల్ల ప్రాజెక్టుకు నిన్నగాక పోయి నువ్వు కొబ్బరికాయ కొట్టొచ్చినావు. ఇంటాక్ట్ ఉన్నాయి కనుకనే రంగనాయక సాగర్ కింద ఇప్పుడు యాసంగిలో 1,00,000 ఎకరాల పంట పండుతుంది. ఇంటాక్ట్ ఉంది కనుకనే ఇవాళ కొండపోచమ్మ సాగర్ నుంచి భువనగిరి జిల్లా, యాదాద్రి జిల్లా, గజ్వేల్ ప్రాంతంలో ఇవాళ సాగునీరు అందుతున్నది. ఇంటాక్ట్ ఉంది కనుకనే ఇవాళ అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి అద్భుతంగా మానకొండూరు, హుస్నాబాద్, కరీంనగర్ జిల్లాలో ఇవాళ నీళ్లు అందుతా ఉన్నాయి. ఇంటాక్ట్ ఉంది కనుకనే మా వరద కాలువ 3 సార్లు మోటార్ లాంచ్ చేస్తే జగిత్యాల జిల్లా, కరీంనగర్ జిల్లా, బాల్కొండ దాకా వరద కాలువ కింద 100 చెరువుల నుండి 1,00,000 ఎకరాల్లో పంట పండుతున్నది. ఇవి నిజాలు కదా. నీకు ఏదో బీదలో లేదా తెలిసినా ఇప్పుడు నిద్రపోయేటోనే లేపచ్చు, కానీ నిద్రపోయినట్టు నటించటం నేను లేపుతాము. నువ్వు తెలియక మాట్లాడుతున్నావా, తెలిసి నటిస్తున్నావా ఇవాళ రాష్ట్ర ప్రజలకైతే అర్థమైంది. కానీ నిన్న మాత్రం ఒకటి చెప్పినావు, ఎలీనో వచ్చిందని, లేక రిపేర్ చేస్తాం, 2 రిపేర్లు ఆ 2 పిల్లర్లను అంటున్నావు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు కాళేశ్వరం ఇంటాక్ట్ ఉంది అనే విషయం నిన్నటి ముఖ్యమంత్రి గారి చర్యలతో నిన్నటిదాకా నువ్వు మాట్లాడి అని బొంకుడు మాటలు, అబద్ధాలు, గోబల్స్, విష ప్రచారం చేసిన అనేటువంటి విషయం
నిన్నటితో రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదేవిధంగా 617 మీటర్ల ఎత్తు కొండపోచమ్మ సాగర్, అక్కడ నీ మేడిగడ్డ 78 మీటర్లు, నీ ఎల్లంపల్లి 148 మీటర్లు. ఇంత దూరం నీళ్ళు వచ్చినాయంటే కాళేశ్వరంలో అంతర్భాగంగానే వచ్చినాయి. ఎల్లంపల్లి గురించి కూడా మాట్లాడండి రేవంత్ రెడ్డి, నా గురించి మాట్లాడుతూ ఏదో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడిండు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టినాం అని రేవంత్ రెడ్డి చెప్తా ఉండు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసింది 2004వ సంవత్సరం. 2004వ సంవత్సరం ఎల్లంపల్లి శంకుస్థాపన చేసినప్పుడు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు మంత్రిని. ఇప్పుడు కూడా పోయి చూసుకో శిలాపలక మీద రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాడు రాష్ట్ర మంత్రిగా నా పేరు కూడా శిలాపలకం మీద ఉన్నది. నేను ఆ మీటింగ్లో భాగం. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ శంకుస్థాపన అయినాడు షెడ్యూల్ వేసుకొని నా వెనక తిరిగినోడు రేవంత్ రెడ్డి. నెక్కర్లు వేసుకొని నా వెనక నేను మంత్రిగా ఉంటే నా వెనక తిరిగినోడు రేవంత్ రెడ్డి. పంపించమంటే ఫోటోలు పంపుతా, వీడియోలు పంపుతా. పంపమంటావు రేవంత్ రెడ్డి? ఎల్లంపల్లి శంకుస్థాపన చేసినా నేను మంత్రిని, నా వెనుక నెక్కర్లు చెడ్డీలు వేసుకొని తిరిగినోడు రేవంత్ రెడ్డి. అయినా మీరు పూర్తి చేయలే మీ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ దయతో నా అదృష్టానికి